ఇది ఒక పక్కన ఉంటే, మరో పక్కన 9వ రోజు గత 24 గంటల యుద్ధం పీకెస్ట్ స్టేజ్‌కి పరాకాష్ఠకి చేరిపోయిందండి. మహాభారత యుద్ధం ఫస్ట్ రోజు చూస్తాం, రెండో రోజు యుద్ధం, ఈ 18 రోజుల యుద్ధం ఎలా ఉంటదంటే, పీక్ వెళ్ళిపోతూ ఉంటది. ఇంకా చంపుకోవడం అర్ధరాత్రికి కూడా యుద్ధం చేసేసుకుంటారన్నమాట. ఇలాగే 9వ రోజుకి కసి పెరిగిపోయింది. ఇక ట్రంప్ డెస్పరేట్ పొజిషన్‌కి వచ్చేసారు. నెతన్యాహు ప్రాణాలకే ప్రమాదం ఉంది. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడో తెలియకుండా యుద్ధం చేసేస్తున్నారు. ఐఆర్జీసీ ఫోర్సెస్ ఈ టైపు రెచ్చిపోతున్నాయి అనమాట. ఇంకా మామూలు ఏంటంటే ఇంకా యుద్ధంలో మానవత్వాలు ఇవి చూడడం అనేది మర్చిపోతున్నారనమాట. ఎలా ఉంది అంటే ఇజ్రాయేలీ ఫోర్సెస్ నిన్న గత 24 గంటల్లో లెబనాన్ బీరూట్ మీద దాడి చేసి 40 మంది మరణానికి కారణమైంది. బీరూట్లో ఇజ్రాయేలీ ఫోర్సెస్ ఎంటర్ అయిపోవడం జరిగింది. గత అక్టోబరు 2023 నుంచి ఇప్పటి వరకు 4000 మందిని లెబనాన్లో ఇజ్రాయేలీ ఫోర్సెస్ చంపేసి 17,000 మంది ఇంజూర్డ్ అయ్యారంటే తెలుస్తుంది. నిన్న ఒక భీకరమైన అటాక్లో 40 మంది చనిపోయారన్నమాట. లెబనాన్ మీద భీకరమైన అటాకులు చేస్తుంది. ఎందుకంటే అక్కడ నుంచి హిజ్బుల్లా మిసైల్స్ డ్రోన్లు ఇజ్రాయెల్ మీద ప్రయోగిస్తుంది కాబట్టి. ఎందుకంటే ఇజ్రాయెల్ నార్త్లో ఉంటుంది లెబనాన్ అనేది.